వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా వ్యవహారం కేవలం హైదరాబాదు మహానగర పరిధిలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూముల్లో దాదాపు 25 లక్షల ఎకరాలకు పైగా భూములు నిషేధిత జాబితాలో చిక్కుకుపోవడంతో రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూముల క్రయ విక్రయాలు నిలిచిపోవడంతో పాటు బ్యాంకుల నుంచి పంట రుణాలు సైతం అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 22A సమస్యలపై కాల్ సెంటర్కు జిల్లాల నుంచి అత్యధిక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల వారీగా ప్రత్యేక క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించి తమ పట్టా భూములను తక్షణమే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. రాజధాని హైదరాబాదు చుట్టుపక్కల మాత్రమే కాకుండా రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లోనూ 22A సమస్య తీవ్ర రూపం దాల్చింది. నిబంధనల ప్రకారం క్రయ విక్రయాలు జరగాల్సిన వ్యవసాయ భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 1.34 కోట్ల ఎకరాల సాగు భూమిలో ఏకంగా 25 లక్షల ఎకరాలకు పైగా భూములు 22A జాబితాలో చేరినట్లు రెవెన్యూ వర్గాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు నిషేధిత జాబితాలోకి చేరడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం బైతేల్ గ్రామానికి చెందిన రైతు 1986లో కొనుగోలు చేసిన 4 ఎకరాల 21 గుంటల భూమిని ఇటీవల విక్రయించేందుకు ప్రయత్నించగా 22Aలో ఉందని అధికారులు నిరాకరించారు. సర్వే నెంబర్ 157లో ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ సబ్ డివిజన్ చేయకుండా మొత్తం సర్వే నెంబర్ను నిషేధిత జాబితాలో పెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన వేళ పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల వద్దకు వెళ్తున్న రైతులకు చుక్కెదురవుతోంది. తమ భూములు 22A నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ బ్యాంకర్లు పంట రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో అన్నదాతలు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ కాల్ సెంటర్కు రోజువారీగా వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికం జిల్లాల నుంచే వస్తున్నాయి. పెద్దపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, ఖమ్మం తదితర జిల్లాల నుంచి వందలాది కాల్స్ వస్తుండటం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. 2007 నాటి సేత్వార ఆధారంగా ఫీల్డ్ సర్వే చేయకుండా కేవలం కార్యాలయాల్లో కూర్చొని జాబితాలు రూపొందించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని భూ చట్టాల నిపుణులు పేర్కొంటున్నారు. ఏ సర్వే నెంబర్ను ఎందుకు నిషేధిత జాబితాలో పెడుతున్నారో రైతులకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 2020లో ధరణి పోర్టల్ తీసుకొచ్చిన సమయంలో పాత రికార్డులను క్షేత్రస్థాయిలో సరిదిద్దకుండా అప్లోడ్ చేయడంతో మొదలైన సమస్య కాలక్రమేణా వేల ఎకరాలు అదనంగా నిషేధిత జాబితాలో చేరేందుకు దారితీసింది. సర్వే నెంబర్ల సబ్ డివిజన్ లేకపోవడం వల్ల ప్రైవేటు పట్టా భూములు చిక్కుల్లో పడ్డాయి. 22A నిషేధిత జాబితా నుంచి తమ పట్టా భూములను తొలగించాలంటూ రైతులు సమర్పించిన 20,000కు పైగా దరఖాస్తులు రెవెన్యూ శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. అధికారులు వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి వీటిని పరిష్కరించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రాజధాని పరిసర జిల్లాలకే పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. తహసీల్దార్లు, ఆర్డీఓలు గ్రామాల వారీగా పర్యటించి వాస్తవ పట్టా భూములను తక్షణమే నిషేధిత జాబితా నుంచి వేరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల జీవనాధారమైన వ్యవసాయ భూములకు సంపూర్ణ హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తప్పుగా 22Aలో చేరిన భూములను వెంటనే తొలగించి రైతులకు ఆర్థికంగా, చట్టపరంగా పూర్తి భరోసా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.